నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు సందర్భంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ దీనికి ఏదైతే సంబంధించిందో దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే సభలో చేయడం జరిగింది. ముఖ్యంగా హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక గేరు మారుస్తున్నామని ఆయన చెప్పినటువంటి ఒక మాట అయితే ఇప్పుడు సంచలనం అవుతుంది. ఇప్పటికే కేసుల రూపంలో మరి వైసీపీ వాళ్ళందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. మరి చంద్రబాబు గారు గేరు మారిస్తే ఇంకెంత స్పీడ్గా ఉండబోతుంది అనే చర్చ అయితే నడుస్తోంది. ముఖ్యంగా విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన, ఉద్యోగ ఉపాధి కల్పన, ప్రజల సంతోషమే ఎజెండాగా ముందుకెళ్లబోతున్నామని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మరోపక్క జగన్మోహన్ రెడ్డిపై మరి అంతర్జాతీయ స్థాయిలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మరి ఆ రకంగా ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? మరి ఇలాంటి వాటిపై స్పందించకుండా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 6 నెలల్లోనే 16సారి బెంగళూరుని విజిట్ చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఓవరాల్గా మరి చంద్రబాబు గారు విజన్ 2047 ఎలా ఉండబోతుంది, ఆయన గేరు మారిస్తే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు ఏమన్నా మారే అవకాశం ఉంటుందా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే మేడం, గతంలో చంద్రబాబు గారు విజన్ 2020 అన్నప్పుడు అందరూ కూడా హేళన చేసిన పరిస్థితి. మరి ఈసారి ఆయన 2047 అంటున్నారు. దానికి ఇప్పటి నుంచే రూపకల్పన జరుగుతోంది. గేరు మార్చి ఇంకా స్పీడ్తో ముందుకు వెళ్తాం అంటున్నారు. సో ఇప్పటికే చూస్తున్నాం ఎన్నో కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. దాదాపు 3 లక్షల పైన ఉద్యోగాలు కూడా అప్పుడే రావడం కూడా జరుగుతోంది. మరి ఆయన గేరు మారిస్తే పరిపాలన ఇంకెలా ఉండబోతుంది? ఆయన గేరు ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు 12 కాపురానికి 12 సూత్రాలని మనకు సినిమా వచ్చింది. అలాగా ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధికి 10 సూత్రాలను ఆయన పెట్టారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఎట్ 2047 అంటే ఆయన విజన్ ఎప్పుడూ కూడా 2 దశాబ్దాల ముందు ఉంటుంది. ఆయన 2000లో 2020 అంటే అందరూ నవ్వారు మీరు చెప్పినట్టుగా, ఈయన ఏంటి పిచ్చాడా అని. కానీ అందరూ దాన్ని ఫాలో అయ్యారు. ఇవాళ మోదీ కూడా 2047 అంటున్నారు. సో 2047 అంటే ఆయన ఖచ్చితంగా నేను ఇంకో మాట కూడా చెప్పారు, మళ్ళా నేనే ముఖ్యమంత్రిని అవుతాను కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పారు? చేస్తానని ఒక నమ్మకం ఉంది కాబట్టి, అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారు కాబట్టి. ఇవాళ మహారాష్ట్ర చూసాం మనం. ఎందుకు చెప్తున్నామంటేనండి ఈ 10 సూత్రాలు ఏంటి, తర్వాత గేర్ మార్చారు. అవును, ఇవాళ 4th గేర్కి వస్తాడు ఆయన. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు కదా, రావాలి. చంద్రబాబు మారటం లేదు అన్న వాళ్ళకి నిన్న ఆయన చెప్పారు నేను మారుతాను ఇంకా ఫాస్ట్గా. అంటే ఇప్పుడు అందరూ అసలు ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నాడు ఆయన. మరి వాళ్ళు ఏం చేస్తారో నెక్స్ట్ అంటే అధికారులు కావచ్చు, చేయాల్సిన వాళ్ళు కావచ్చు. అంటే పరుగులు పెట్టడం అంటే మనిషి శారీరకంగా పరుగుల కంటా కూడా మెదడు మేధోపరంగా పరుగులు పెట్టాలి ఆయన అందుకోవాలంటే. అంటే మనం ప్రతిదీ కూడా ముందుగా అన్ని తెలుసుకోవాలి. ఆయన చెప్పింది పేదరిక నిర్మూలన, 0 పవర్టీ అన్నారు ఆయన. తర్వాత ఫార్మర్స్కి ఎంప్లాయ్మెంట్, స్కిల్స్, ఇట్లా 10 సూత్రాలు ఆయన చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఉద్యోగ కల్పన ఉంటుంది. తర్వాత ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఎలా పెట్టాలి 2029 నాటికి అనేది ఆయన విజన్ అన్నమాట. ఆయన విజన్ అంటే ఆయన కలలు కండంతో ఆగిపోరు. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనండి, కలలు నిజం చేసుకోండి అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ చంద్రబాబు నాయుడే, ఇంకెవరో అక్కర్లా. ఆయన మరి ఎట్లా మేధ వస్తుందో మనకు అర్థం కాదండి. నిజంగా చెప్తున్నా, ఒక 74 ఏళ్ల మనిషి ఆ తపన అసలు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా యువతకి ఏదో ఇవ్వాలి, ఈ ప్రజలకు ఏదో ఇవ్వాలి. ఆయన ఏమైనా రుణపడి ఉన్నాడా? లేడు. కానీ చేస్తాడు ఆయన. అది చంద్రబాబు గొప్పతనం. దానికి తగ్గట్టుగానే ఆయనకి చక్కగా లోకేష్ అట్లాగే ఉన్నారు, చెయ్యందిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా సీనియర్స్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉండే ఒక గొప్ప వరం ఏంటంటేనండి, మంచి మంచి నాయకులు పార్టీని వదిలి వెళ్ళలేదు. ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కాదని ఎవరు మాట్లాడరు. ఎట్ ద సేమ్ టైం అందరికీ ఆయన ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. అలాగని ఒక గిరిగీసేవాడిని కూర్చోబెట్టాడు. ఒక ఇన్నోవేషన్ ఉంది అంటే ఆయన ఆహ్వానిస్తాడు. ఎవరు చిన్న పిల్లలు చెప్పినా కూడా హీ విల్ యాక్సెప్ట్. ఆయన అడుగుతారు, ఉంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. కాబట్టి ఇవాళ ఆయన స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నా, లేదు 2047 విజన్ 2047 అన్నా,
ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఇప్పుడు మనం జగన్ని తీసుకుంటే ఆయన అవినీతిలో కావచ్చు, లేకపోతే అక్రమాల్లో కావచ్చు, ఆయన ఈ 10 సూత్రాలు ఇక్కడ కదండి, ఇక్కడ ఈయన 10 పాయింట్లు చెప్తే ఆయన ఇంకో 10 ఆకులు ఎక్కువ చదివి ఉంటాడు. అంటే జైలుకి వెళ్ళటానికి ఆయన 20 చేసి ఉంటాడనమాట. సో ఆయన 2029 జగన్ జైలు జీవితం, ఎట్ 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 5వసారి ముఖ్యమంత్రి అవుతారు. అది మనం పోల్చుకోవాలి. ఇది జగన్ గొప్పతనం, అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఇది. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తారు. రైట్ సార్. డివిఎస్ గారు మీరు చెప్పండి, ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం అంటూ 10 అంశాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన ఇవ్వటం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా ఈసారి మళ్ళీ నేనే సీఎంగా వస్తాను, మీరే ఎమ్మెల్యేలుగా వస్తారు అని కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా ఈసారి నియోజకవర్గాల వారీగా విజన్ రూపొందిస్తామన్నారు. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? మరి చంద్రబాబు గారు ఆశిస్తున్నట్టు ఈ 10 అంశాలతో కూడినటువంటి విజన్ ఈ 5 ఏళ్లలో నెరవేరబోతుందంటారా? మీరు ఏం చెప్తారు? నేనే మళ్ళీ వస్తాను అంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నీకు గుర్తుంటాయి. ఏమన్నారు పవన్ కళ్యాణ్? మరో 10 ఏళ్ళు చంద్రబాబే సీఎంగా ఉంటారు అని పవన్ కళ్యాణ్ అన్న మాటలు. ఇప్పుడు నేనే సీఎం ఇంకో 5 ఏళ్ళు ఉంటాను, మీరు కూడా 5 ఏళ్ళు అసెంబ్లీలోనే ఉండాలని కోరుకుంటున్నాను, రాబోయే అసెంబ్లీలో కూడా మీరే ఉండాలి. ఎమ్మెల్యేలను మార్చడానికి ఆయన సిద్ధంగా లేరు. ఎప్పటిదాకా ఆ ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉన్నంతవరకు. వాళ్ళు మళ్ళీ శాండ్ లేకపోతే లిక్కర్ ఇలాంటి వాటిల్లో ఏలు పెట్టి మిమ్మల్ని మీరు పతనం చేసుకోవద్దు, లక్ష్యాన్ని పతనం చేయొద్దంటూ ఒక ఉన్నత లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏంటి? గతంలో అసెంబ్లీ ఎలా జరిగింది, ఇప్పుడు అసెంబ్లీ ఎలా జరిగింది? గతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన మాటలు మాట్లాడాడు, అక్కడ అసెంబ్లీ అవమానాలు, అక్కడ అసెంబ్లీ కన్నీళ్ళు, వికటాట హాసాలు, ఒక అంత వికృతం, పైశాచికత్వం. ఎప్పుడు గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు, కేసులు, బాధలు, వేధింపులు. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్, కొత్త శాసనసభ, మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 6 నెలల్లో ఏమంటున్నారు? ఇప్పుడు మీరే అన్నారు, ఏంటది? సంపద, సంతోషం, ఆరోగ్యం. అంటే హెల్దీ స్టేట్, వెల్దీ స్టేట్, హ్యాపీ స్టేట్. వాళ్ళ హ్యాపీ ఏపీ అనే ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారు. అంటే ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నారు. నీకు 2.3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారాలి 2047కి. అదే విజన్ 2047. తలసరి ఆదాయం $42,000 పెరగాలి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ తలసరి ఆదాయం ఇప్పుడు ఎంత ఉంటుంది? మహా ఉంటే 2 లక్షలు ఎంత ఉంటుంది, అది కనీసం 3 లక్షలు పెరగాలన్నమాట. అట్లాగే మరి 100% అక్షరాస్యత, లిటరసీ రేటు 100%కి చేరుకోవాలి. ఆయుష్ ప్రమాణాలు 80 దాటాలి. అంటే జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ఆరోగ్యవంతమైన సమాజం మరియు సంపద, ఏది? వెల్దీ స్టేట్. వెల్దీ స్టేట్గా ఏపీ ఎప్పుడు మారుద్ది? ఇప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి పోయేటప్పటికి ఎన్ని అప్పులతో అప్పచెప్పాడు? దగ్గర 11 లక్షల కోట్ల అప్పులు అన్నారు. 6 లక్షల కోట్లేమో బడ్జెట్ రుణాలు, మరో 5 లక్షల కోట్లేమో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, అంటే కార్పొరేషన్ల ద్వారా తెచ్చాడు. నిన్న కాగ్ నివేదిక కూడా అదే చెప్పింది. కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలు, గ్యారంటీలు ఇచ్చిన రుణాలు కూడా అప్పులే. 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ గత ప్రభుత్వం ఆ అప్పుల్ని దాచిపెట్టిందని, అది రాజ్యాంగ విరుద్ధమని కాగ్ ధ్వజం ఎత్తింది. ఇప్పుడు ఈరోజు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్నారు. మనం చూసాము, నిన్న ఎన్టీపీసీతో ఎంఓయూ చేసుకున్నారు. 1,86,000 కోట్ల పెట్టుబడులతో ఎన్టీపీసీ ఇక్కడ నీకు రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులు, ఏది? అటు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, లేకపోతే హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, ఇవన్నీ తీసుకొస్తున్నారు. ప్రధాని మోడీ రేపు వస్తున్నారంటున్నారు. 29వ తారీఖు ఎప్పుడు ఆయన వస్తున్నారు? ఆయన ఏదో శంకుస్థాపన
చేస్తారు ఎక్కడ, అనకాపల్లె, విశాఖపట్నం, పూడిమడక దగ్గర ఒక 65,000 కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఆ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారితే, పరిశ్రమలు ఏర్పడితే నీకు ఇక్కడ సంపద సృష్టి జరుగుతుంది, అటు యువతకి ఉపాధి ఏర్పడుతుంది, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యవసాయ సాంకేతికత. ఇప్పుడు ఇవన్నీ ఏవి దీనిలోకి వస్తాయి? ఈ 10 సూత్రాల్లో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మేడం చెప్పారు కదా, 12 కాపురానికి 12 సూత్రాలలాగా ఇవాళ 12 ఆంధ్రప్రదేశ్కి 10 సూత్రాలు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. గతంలో ఈ విధమైన సంభాషణ, ఇటువంటి చర్చలు, ఇటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యూహాలు గతంలో చూసామా? అంటే ప్రభుత్వంగా, ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, క్యాబినెట్గా, ఇవాళ ఎమ్మెల్యేలుగా ఒక ప్లానింగ్, అభివృద్ధికి ఒక ప్రణాళిక, సంక్షేమానికి ఒక ప్రణాళిక, ఎప్పుడు ఏ స్కీమ్ పెట్టాలి. మొన్న చూసాను, దీపావళి పండుగ నాడు దీపం పథకం ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ, దానికి 900 కోట్లు ఏమో రిలీజ్ చేసేశారు. మళ్ళా 3 నెలల తర్వాత ఇంకో గ్యాస్ సిలిండర్ ఏమో పెట్టుకోవాలి. అంటే 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చేటట్టుగా. ఇట్లాగే రేపు మళ్ళా తల్లికి వందనం అనే పథకం కూడా వస్తుంది. దానికి కూడా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అన్నదాత సుఖీభవ, రైతులకి బడ్జెట్లో కేటాయింపులు చేశారు. దానికి 4,500 కోట్లు పెట్టారు, దీనికి 6,250 కోట్లు పెట్టారు. అంటే ఒకవైపేమో ఇచ్చిన హామీలు నెరవేర్చటం, మరోవైపేమో పరిశ్రమలను రాబట్టడం, యువతకి ఉపాధి కల్పించటం ద్వారా వెల్దీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని మార్చడం, ఆరోగ్య ప్రమాణాలు పెరగాలి. అదే ఇవాళ హ్యాపీ ఏపీగా రూపొందించడం కోసం ఈ కసరత్తు, ఒక నిర్మాణాత్మకమైన చర్చలు, అంటే కన్స్ట్రక్టివ్ డిస్కషన్స్ శాసనసభలో జరిగి ఎన్నేళ్ళయింది? 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ విధమైనటువంటి చర్చలు జరిగాయా? ఇట్లా సూపర్ 6 పాలసీల మీద చర్చ జరిగిందా? అంటే ఏది మనం కోల్పోయాం, ఇప్పుడు ఏది తెచ్చుకున్నాం? ఈ 5 ఏళ్లలో ఏదో ఒక సినిమా జరిగిపోతుందనో, మార్పు వస్తుందనో కాదు, ఇది ఒక ముందడుగు. అందుకే ఆయన అంటోంది పవన్ కళ్యాణ్ ఇంకో 10 ఏళ్ళు ఉండాలి ఈయనే సీఎంగా అన్నది అందుకు. చంద్రబాబు ఆయనకి 2 టర్మ్స్ కనుక అవకాశం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎలా అభివృద్ధి చేశాడో కళ్ళ ముందు కనపడుతుంది. అప్పుడు ఏంటి, ఆయన 4 ఏళ్ళు ఎన్టీఆర్ పీరియడ్లో పనిచేశారు సీఎంగా. ఎన్టీఆర్ చనిపోయారు 1 ఇయర్ తర్వాత. 1994లో ఎన్టీఆర్ని సీఎంగా చేస్తే 1995 నుంచి 4 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు, తర్వాత మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు, 9 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టే ఆయన యొక్క ప్లానింగు, ఆయన ప్రతిపాదనలు, ఆ విజన్ ఇవాళ సక్సెస్ అయింది. అంటే 2020, ఆ విజన్ 2020 అన్నాం ఇందాక. ఆ విజన్ 2020 కాన్సెప్ట్ అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు అందరూ ఆయన నవ్వారు, ఎగతాళి చేశారు. నిన్న శాసనసభలో కూడా అన్నారు. ఇప్పుడు ఆ నవ్విన వాళ్ళంతా ఎక్కడున్నారు? కొంతమంది పైకి పోయారు, కొంతమంది ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే చేరారు, కొంతమంది అసలు రాజకీయ సన్యాసాలు తీసుకున్నారు ఆ నవీన వాళ్ళల్లో. ఇప్పుడు విజన్ 2047 ఏది, ఇవాళ వికసిత భారత్ వైపు దేశం అడుగులేస్తుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని చేయాలని ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఒక దృఢ సంకల్పంతో ఇవాళ NDA 3.0 మనం చూసాం. ఆయన నరేంద్ర మోడీ ఎవరి దగ్గర తీసుకుంటున్నాడు విజన్ డాక్యుమెంట్? అక్కడ నీతి ఆయోగ్ CEO ఎక్కడికి వచ్చి కలుస్తాడు, ఎవరిని కలుస్తాడు? ప్రతి 3 నెలలకి ఒకసారి నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం చంద్రబాబుని వచ్చి ఎందుకు కలుస్తున్నాడు? అంటే ఏంటి విజన్? ఒక విజనరీ లీడర్గా చంద్రబాబుకు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు. అదే జగన్మోహన్ రెడ్డిని మరి ఏ రోజన్నా నీతి ఆయోగ్ CEO వచ్చి కలిశాడా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ విజన్ అని అడిగాడా? అంటే జగన్కి విజన్ తెలియదు, అదేంటి ప్రెజనే తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అడుగేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రెజనే. అదాని వచ్చి జగన్ని కలిశాడు, ఇప్పుడు అదానిని జైలు పిలుస్తోందంట. అంటే
ప్రపంచంలో కుబేరుల్లో మరి ఆయన నంబర్ 1 అవుదామనో నంబర్ 10 అవుదామనో అనుకుంటే ముఖేష్ అంబానీ ఆయన ఇవాళ పోటాపోటీగా భారతీయ కుబేరుల లిస్టులో నీకు అంబానీకే పోటీ ఇచ్చే స్థాయిలో అదాని ఆయన వేసిన తప్పటడుగేంటి, జగన్తో కలవడం. వచ్చి జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి ప్యాలెస్లో భోంచేశాడు. వెంటనే అమెరికా జైలు పిలుస్తోందంటే 1750 కోట్ల ముడుపులు ఇవాళ జగన్. మరి ఇవాళ 2047 చంద్రబాబు అడుగులు, అవి ముడుపులు, ఇవి అడుగులు. రైట్. ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు. అలాంటి గ్రామాలని ఎంత నిర్వీర్యం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం. అండ్ చంద్రబాబు గారు రాగానే ఇప్పుడు రోడ్ల మరమ్మతు కూడా చేపట్టడం జరిగింది. అండ్ ఇవి చాలు అన్నట్టు గ్రామాల స్వరూపాన్నే మారుస్తాను అంటున్నారు. అండ్ ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని గతంలో కూడా ఆయన పెట్టడం, దానివల్ల ఎంతో స్కిల్ పొందిన వాళ్ళు కూడా మొన్న బయటికి రావడం చూసి ఆయన అరెస్ట్ అయిన టైంలో. ఇప్పుడు అలాగనే వర్క్ స్టేషన్లు అంటున్నారు, ఎవరైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు అంటున్నారు. అసలు ఏంటి వర్క్ స్టేషన్లు ఏంటి, మరి గ్రామాల రూపురేఖలు ఎలా మారబోతున్నాయి, మీరేం చెప్తారు దీని గురించి? దీన్ని చెప్పే ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్నే ఐటీ హబ్గా చేశారు అని ఒక నింద వారి మీద వేశారు. అంటే ఎవరు కూడా ఊహించింది రాష్ట్రం విడిపోతుందని. ఇంకొక సార్ చెప్పినట్టు 9 ఏళ్ళు వారు ఉండి ఎంత చేయాలో అంత చేశారు. ఇంకొక టర్మ్ ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తిగా డెవలప్మెంట్ జరిగేది. సో అప్పుడు ఏదైతే మనం మిస్ అయ్యామో, ఇంకొకటి మొన్న ఆయన ఖచ్చితంగా చెప్పారు, మీకు గుర్తుంటే ఎన్నికల ముందు ఐటీ వాళ్ళకి కావచ్చు, యువతకు కావచ్చు, మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి పక్క రాష్ట్రాల్లో పనిచేసుకోక్కర్లేదు, మీరు మీ సొంత ఊళ్ళో ఉండి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చని. సో ఈ వర్క్ ప్లేస్ అనేది మీరు ఆ రకంగా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీకు ఉద్యోగం బెంగళూరు అండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాక ఐటీ కంపెనీస్ అన్నీ ఒక వైజాగో లేకపోతే చుట్టుపక్కల ఎక్కడెక్కడ వచ్చేస్తాయి అనుకోండి, ఈవెన్ అమలాపురంలో పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్. ఊరికే పెట్టినప్పుడు వాళ్ళ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉండి చేసుకునేలాగా ఆయన ఒక ప్రణాళిక ఆ రోజే చెప్పారు, నేను రూపొందిస్తానని. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంత గ్రామాలు పట్టుకొమ్మలు, అఫ్కోర్స్ ఎస్, అసలు గ్రామాలు లేకపోతే మనకి అసలు ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? గ్రామం అభివృద్ధి చెందితేనే అది రాష్ట్రం వరకు వెళ్తుంది, జిల్లా నుంచి రాష్ట్రం వరకు మనం వెళ్తాం. సో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలి అనే లక్ష్యం పెట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ కూడా ఇలాగ పంచాయతీరాజ్ శాఖ వారు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి, దాని మీద కూడా మన జగన్మోహన్ రెడ్డి ఏదో వ్యాఖ్యానం చేసినట్టున్నాడు. అంటే వాళ్ళకన్నీ పాడు చేయడం తెలుసు, బాగు చేస్తుంటే భరించలేడు ఆయన. కాబట్టి ఫస్ట్ రోడ్లు బాగైతే ప్రజాజీవనం అస్తవ్యస్తం కాదు మొదట. రెండోది గ్రామాలు ఎప్పుడైతే బాగుంటాయో, గ్రామంలో కనీస సౌకర్యాలు, నీటి సౌకర్యం కావచ్చు, తాగునీరు కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ మురుగు కాలువలు లేకుండా ఇవన్నీ చేసినప్పుడు గ్రామం ఎప్పుడైతే పచ్చదనంతో అలరారుతుందో అప్పుడు ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. ముందు మనకి రోగాల బారిన పడరు మనుషులు. అదేవిధంగా గ్రామాలు బాగున్నప్పుడు ఈ వర్క్ ప్లేస్లు అనేవి ప్రతి చోట ఒక కనెక్టివ్ సెంటర్స్ లాగా పెట్టేసుకుంటే యువత ఎక్కడికి వెళ్ళక్కర్లే. ఈవెన్ ట్యాక్సులు కూడా మన రాష్ట్రానికి మనం పే చేసుకుంటాం, మన పక్క రాష్ట్రాలకు పే చేసుకోక్కర్లా. ఇప్పుడు మీకు ఇవాళ తెలంగాణలో ఎక్కువ శాతం ట్యాక్స్ పేయర్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అదేవిధంగా తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, అదేవిధంగా ముంబైలో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు. సో వాళ్ళు మా సొంత గ్రామానికి వచ్చేస్తాం, మేము మా సొంత రాష్ట్రంలో మేము పనిచేసుకుంటామంటే అందుకు తగినట్టుగా ఒక రూపకల్పన అనేది ఆయన చేస్తున్నారు. ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే ఆయన ఒక హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేరుస్తానంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా బాబు గారు చెప్పింది చేస్తారండి. ఆయన ఏం చేసినా ఏం చెప్పినా దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు ఆయన. సో ఆయన విజన్ ఇది. ఇందాక సార్ ఒక చక్కటి మాట అన్నారు, ఈయనది విజన్ అయితే ఆయనది ప్రిజన్ అని. అఫ్కోర్స్ ఎస్, ఎందుకంటే ఈయన ఇవాళ ఒక సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఎవ్రీ 3 monthsకి 4 monthsకి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తున్నారంటే అది అసలు చిన్న విషయం అండి. అసలు జగన్మోహన్ రెడ్డికి అలాంటివి ఎప్పుడైనా జీవితంలో తెలుసా? అసలు అసెంబ్లీ అనేది ఎలా ఉండాలి, అసెంబ్లీ ఎంత చలోక్తులతో సాగాలి అనేది మనం గత కొద్ది రోజులుగా చూసాం. ఎంత చక్కగా, ఎంత నవ్వుతూ, అంటే చలోక్తులు విసురుకుంటూ బాబు గారు నవ్వుతూ మాట్లాడారు. మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు అసలు అంత ఉల్లాసంగా మాట్లాడటం అనేది ఈ మధ్యకాలంలో మనం చూడలా. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు అందుకు నాంది పలికాయి. సో ఏ రకంగా చూసుకున్నా ఆయన ఇందాక చెప్పినట్టు హ్యాపీ, హెల్దీ,
అనేదానికి ఇక్కడ మనం ఆ ఉల్లాసం అనేది నిన్ననే చూసాం, మనం అసెంబ్లీలోనే చూసాం. సో ఇప్పుడు మనం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నామంటే ఈ హ్యాపీ హెల్దీ అంటే వెల్త్ హెల్త్ హ్యాపీ WH² అనమాట. ఇది 2047కి. సో ఆ రకంగానే సాగుతోందండి. ఖచ్చితంగా గ్రామాలు బాగున్నప్పుడే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచే రావాలి ఏదైనా కూడా. సో ఇవాళ బాబుగారి దృష్టి దాని మీదే ఉంది. అందుకు తగ్గట్టుగా అన్నీ సమకూరుస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏమీ లేవు అక్కడ, బట్ హీఈస్ బ్రింగింగ్ బ్యాక్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు ఒక డిస్ట్రాయ్ అయిపోయిన దాన్ని ఆయన రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సాధిస్తారు. రైట్ సార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుంది అని గతంలో కూడా మనం చూసాము. చంద్రబాబు గారు డ్వాక్రా తీసుకొచ్చి మహిళలకు ఎంత వెన్నుదన్నుగా ఆర్థికంగా బలపడటానికి ఎంత సాయం. ఇప్పుడు కూడా మహిళలకు ఆర్థిక మద్దతు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు, ఏం చెప్తారు? అంటే మహిళలే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు 30,000 మంది మహిళలు పుస్తెలు తెగాయని చెప్పి గతంలో ఎన్నికల ప్రచారంలో పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కూడా ఆ మద్యం ఏంటి ఏరులై పారించటం, చీప్ లిక్కర్, జే బ్రాండ్స్ అని ఆ పనికిమాలిన బ్రాండ్లు తీసుకొచ్చి 40% లివర్ దెబ్బతిందని. అంటే జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసిన మోసంతో విసిగి వేసారి వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న నేపథ్యంలో గతంలో కూడా చంద్రబాబు ఎప్పుడూ కూడా మహిళా సాధికారత ఆయన ఆ దీపం పథకం ఇందాక మనం అనుకున్నది ఆ గ్యాస్ సిలిండర్లప్పుడు కూడా అప్పుడు అసలు ఫస్ట్ టైం ఆ కనెక్షన్లు ఇచ్చిందే ఆయన. అంటే అది దీపం 1.0. వాళ్ళ అమ్మగారిని గుర్తుపెట్టుకున్న ఆయన అమ్మమ్మ గారిని. ఇప్పుడు కట్టెల పొయ్యతో మా అమ్మ పడ్డ ఇబ్బంది ఇంకో అమ్మ ఎవరు పడకూడదు. అప్పుడేంటి పొగగొట్టం ఉండేది, పేళ్ళు తెచ్చుకునేవారు కట్టెలు, దాంతో ఊదుతూ ఆ తల్లి పడ్డ కష్టం. కొడుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ తల్లి ఆ కష్టం పడకూడదన్న ఒక సంకల్పంతో ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. ఇప్పుడు దీపం 2.0లో ఏం చేస్తున్నారు, గ్యాస్ సిలిండరే ఫ్రీ. ఇప్పుడు ఈ మహిళలు ఇవాళ మనం చూసాం ఏది ఆర్టీసీలో కండక్టర్లుగా ఇవాళ మహిళల నియామకం. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు చేసిందే. అంటే అసలు మహిళా యూనివర్సిటీ పెట్టిందే ఎన్టీ రామారావు. అంటే ఆస్తిలో సమాన హక్కు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్కి ఆయన అన్నగా వీళ్ళంతా కూడా తోబుట్టువులుగా ఒక బంధం ఏది మహిళలకి ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ తీసుకొచ్చిన విధానంలో మొత్తం మహిళలని రాజకీయంగా ప్రోత్సహించారు. ఇప్పుడు ఇంకా రాబోయే ఎలక్షన్ కూడా నీకు మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చేస్తాయి. అంటే 2029లో నువ్వు పూర్తిగా అసెంబ్లీలో పార్లమెంట్లో మహిళలే కనపడతారు. 33% రిజర్వేషన్స్ ప్రధాని మోడీ ఆ బిల్లు కూడా నీకు గత 2.0లోనే మోడీ అది ఆమోదం పొందిన దాంట్లో ఇక నువ్వు రాబోయేది ఇక రాజకీయ సాధికారత. ఇప్పటిదాకా మహిళలు తెచ్చుకున్నది ఆర్థిక సాధికారత. ఇప్పుడేంటి ఇక అధికారంలో భాగస్వామ్యం. ఇప్పటికేదో లోకల్ బాడీస్లోనే జరుగుతుంది అక్కడక్కడ. సరే అది కూడా వాళ్ళ ప్లేస్లో వచ్చి భర్త కూర్చునే పరిస్థితి జరుగుతూ అక్కడ కొంత ఇది జరుగుతుంది. ఇప్పుడు రేపు శాసనసభలో అలా కుదరదు, పార్లమెంట్లో ఆ విధంగా కుదరదు అన్నమాట. అంటే రాబోయే చంద్రబాబు ఏది ఇప్పుడు ఇది మనం చూస్తుంది 4.0 అయితే 5.0లో నీకు 33% మహిళలే. ఎక్కడ శాసనసభలో, శాసన మండలిలో, లోక్సభలో, ఆ తర్వాత కొన్నాళ్ళకి రాజ్యసభలో కూడా వచ్చేస్తారన్నమాట. అంటే ఈరోజు మరి ఆకాశంలో సగం ఏదో అంటారు అవనిలో సగం అది కాదు కదా. ఇవాళ చట్టసభల్లో సగం కోరుకుంటున్నారు వాళ్ళు. సగం కాదు, ముందు అసలు 33% ఇస్తే ఆ తర్వాత సగానికి వాళ్ళు ఎగబడతారు. ఇప్పుడు ఒక మహిళలు యువత గత జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు రగిలిపోయారు. నీకు నిరుద్యోగం ప్రబలిపోయింది. యువతలో నీకు అటు ఫిమేల్ మేల్ ఇద్దరు నష్టపోయారు. ఏది నీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టుబడులు తరిమేయటం వల్ల, పరిశ్రమలను నెట్టేయడం వల్ల నీకు కనీసం మెగా డిఎస్సి పెడతానని అసలు డిఎస్సి పెట్టలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. యువతని జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికే తిరుగుబాటు. 151 సీట్ల నుంచి
11 సీట్లకి పతనం. అందుకే 3 రంగాలు, అటు రైతులు, ఇటు యువత, మరోవైపు మహిళలు, ఈ 3 రంగాలని ఇవాళ తీసుకొని ఈ విజన్ 2047 తీసుకొచ్చారు. అదే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. నిన్న సీఎం ఏమన్నారు? వికసిత నియోజకవర్గం. ప్రతి నియోజకవర్గంలో ఇవాళ మీరు మీ ప్లాన్ తయారు చేయండి. అక్కడ ఉన్న ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ వికసిత నియోజకవర్గ ప్రణాళికని నాకు ఇవ్వండి. నా దగ్గర ఉన్న ప్రణాళికతో దాన్ని బేరీజు వేసుకొని మీరు ఇంకా రూపొందించిన అంశాలను కూడా నేను దీనిలో యాడ్ చేస్తానని నిన్న సీఎం చేసినటువంటి దాంట్లో. ఇప్పుడు ఇందాక మీరు అన్నది ఇంట్రోలో అదే, ఏది గేరు మారుస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి బేజారెత్తుతున్నాడు. ఏంటి గేరు మార్చేది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమా, పేదల సంక్షేమం కోసమా, లేకపోతే నన్ను జైల్లో వేయడం కోసమా? ఎవరి గోల వాళ్ళది. ఇప్పుడు గేరు మార్చడం అంటూ జరిగితే అన్నీ జరిగిపోతాయి. అటు అభివృద్ధికి గేరు మారుస్తుంది, ఇటు సంక్షేమానికి గేరు మారుద్ది, ఇటు అవినీతి, ఈ అరాచక శక్తుల అణిచివేతపై కూడా గేరు మారుద్ది అన్నమాట. అంటే బుల్లెట్ ట్రైన్ మనం బిగిన్ చేశారు. అక్కడెక్కడో ముంబై అటు నడుస్తున్నట్టు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఇక్కడ వేయాలని, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇటు హైదరాబాద్ టు విశాఖపట్నమో ఏదో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన కూడా ఉంది. ఎంత స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అని చూసా. ఇప్పుడు నువ్వు గేరు మార్చడం అంటే అది 350 కిలోమీటర్లు అంట, గంటకి 350 కిలోమీటర్ల వేగంతో కొట్టుద్దంట. ఏది? బుల్లెట్ ట్రైన్. మరి దాన్ని మించిపోద్దంటావా ఈయన గేరు మారిస్తే? ఎందుకంటే ఈయన పేరే బుల్లెట్ బాబు అంటారు. ఈయన అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో కాలేజీకి వెళ్ళేటప్పుడే బుల్లెట్ వేసుకెళ్ళేవాడంట. ఈయన పేరే బుల్లెట్ బాబు. మరి బుల్లెట్ గేరు మారిస్తే ఎట్టుంటుంది? రైట్ సార్, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.